లోగోలు తీయండి, కొత్తగా లోగోలు పెడతారు, కొత్తగా లోగోలు పెడతారు. నువ్వు ఒక 1 year పూర్తి చేసుకోలే శాసనసభ్యుడిగా, ఈ మాట మాట్లాడటానికి నీకు బుద్ధి జ్ఞానం ఉందంటే? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉన్నారు. ఐటీ సంస్థల్ని, ఇండస్ట్రీస్ని, వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని నువ్వు స్థానికుడు కాదు అని అంటావా? అనగలవా? రాజకీయాలు లేకపోతే వ్యక్తిగత ఆయన అసలు తెలంగాణ వ్యక్తి ఆయన అని చెప్తున్నారు. అసలు తెలంగాణ వ్యక్తి కౌశిక్ రెడ్డి అని చెప్తున్నారు. తెలంగాణ ద్రోహి వాడు. రైట్, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తున్నారా? ఆ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారా? ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, వయసును గౌరవించి ఒక ఉపాధ్యాయుడు, ఒక అధికారి అయ్యా గౌరవంగా జెండా ఎగరేస్తా అంటే స్వాగతించాలి. ఒక దుర్మార్గుడు, ఒక బ్రోకర్, ఒక కోవట్ జెండా ఎగరేస్తా అంటే సమాజం ఏ రకంగా చూస్తుందో అదే దృష్టిలో పెట్టుకొని నేను లైవ్లో. సార్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయంలో బీఆర్ఎస్ నేతలకు ఏమన్నా మీరు చెప్పారా? కేసీఆర్కో, కేటీఆర్కో, లేకపోతే హరీష్ రావుకో? కొంతమంది చెప్పా, ఇంకా కొంతమంది నేను చెప్తా. అంటే వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది సార్? కౌశిక్ రెడ్డి మాట తీరు పెద్ద ఆయనకి మనం చెప్పలేం కదా. అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి ఇంతగా మరి దురుకుగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటి? మరి ఎందుకు వారించలేకపోతున్నారు? అటువంటి దుర్మార్గుల వల్లనే కదా పార్టీ వాళ్ళ అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇంతకు మీరు పిఎస్సి చైర్మన్ ఎప్పుడు తీసుకుంటారు బాధ్యతలు? పిఎస్సి పదవికి సెలెక్ట్ చేశారు. అఫీషియల్గా వచ్చిన బులెటిన్ వచ్చిన విషయం మీరు చూశారు, నేను చూశాను. సమయం చూసుకొని ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే మీకు చైర్మన్ విషయాన్ని కేసీఆర్ దృష్టికి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారా సార్? వారి తరపు నుంచి ఎవరైనా అడిగారా మిమ్మల్ని? నన్ను కొంతమంది సంప్రదించారు, బీఆర్ఎస్ నేతలే సంప్రదించారు. చక్కగా మాట్లాడుకున్నాం, ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు. ఈ బ్రోకర్ వచ్చి కాంట్రవర్షియల్ క్రియేట్ చేశాడు. అంటే దాన్ని తప్పించడం కోసమే దీన్ని తీసుకొచ్చారని అనుకుంటున్నారా? ఇప్పుడు 10 మంది ఆశిస్తారు, 10 మందికి పదవులు దక్కుతాయి. దానిలో 9 మంది అసంతృప్తి చెందటం, కొంతమంది మౌనంగా ఉండటం, కొంతమంది అసహనం వ్యక్తం చేయటం అనేది సహజం. వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు, ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా సహజం. అందుకనే కొన్ని విషయాలు విజ్ఞత లేని మనుషులకు విజ్ఞత కలిగించే విధంగానే దీన్ని పట్టుదలగా కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఇటువంటి దుర్మార్గులు ఎవరిని చూడలేదు. ఇటువంటి దుర్మార్గులు కేసీఆర్ గారి పక్కన చేరి కేసీఆర్ గారిని మంచి మనిషిని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఈ భ్రష్టు పట్టించడం మూలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు. అది కేసీఆర్ గారు గమనించాలా. 2018లో ఇది కోవట్టు మీకు తెలుసు. మీ విషయాలు అక్కడ చెప్పాడు, అక్కడ విషయాలు మీకు చెప్పాడు. ఆ ఫోను డేటా తీసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది. 18 విషయం కూడా ఇవాళ
ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు చూసుకోవచ్చు. 11 గంటలకు మీ ఇంటికి వస్తా అన్నాడు, 11 దాటింది, మీరు రాలేదు. మీరు 12కి మీరు వెళ్తా అన్నారు. వాస్తవంగా నాకు టైం కాగానే బయలుదేరుతాను. మీరు అడ్డు వచ్చినా, పోలీస్ అడ్డు వచ్చినా, ఎవరడ్డు వచ్చినా ఆగను. నా కాన్స్టిట్యూన్సీలో ప్రజలు పలకరించడానికి ఆ కాలనీ, నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు, ఆ కాలనీకి నేను వెళ్తాను. కౌశిక్ రెడ్డి గారి ఇల్లు మీ నా కాన్స్టిట్యూన్సీకి వాడికి కష్టాలు వచ్చినప్పుడు, వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు. నా పార్టీ ప్రజలు, నా మిత్రులు, శ్రేయభిలాషులే నన్ను కాపాడారు. 100 మంది నేను పంపాను. ఇప్పుడు మీకు కౌశిక్ రెడ్డి వల్లనే మీకు ఆ పార్టీలోకి వెళ్ళడం ఇష్టం లేదా? అంటే బీఆర్ఎస్ పార్టీలోకి మీకు ఎక్కడ అడ్డంకి వస్తుంది? నాకు ఉండే అడ్డంకులు నేను కేసీఆర్ గారికి చెప్తా. 3-4 పార్టీలో చేరటం, పార్టీని నాశనం చేసే కార్యక్రమాలు, వాస్తవాన్ని గమనించే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయనకి చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు అపాయింట్మెంట్లు లేవంట కదా, ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోరంట కదా అనే మనస్తత్వం ఉన్నటువంటి, మార్కెట్లో క్యాన్వాస్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వాస్తవాలు తెలుసుకుంటే ఒక ఉద్యమకారుడిగా, ఒక నేతగా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు.